ప్రముఖ యాంకర్, యూట్యూబర్ శివజ్యోతి పన్నింటి బిడ్డకు జన్మనిచ్చారు. అయితే ఇక గత కొన్ని నెలలుగా ఆమె చాలా రకాల వివాదాలు, చాలా రకాల ట్రోలింగ్‌కి గురయ్యారు. కారణాలు అనేకం. అయితే అసలు ఏం జరిగిందనేది గనుక చూసినట్టయితే, ఆమె కొన్నాళ్ళ క్రిందట కొన్ని వెంకటేశ్వర స్వామి వ్రతం అయితే చేశారు. అంటే గత 3.5 సంవత్సరాలుగా ఆవిడ పిల్లల కోసం ప్రయత్నిస్తున్నారు. అంటే శివజ్యోతి అలాగే గంగు గారు ఇద్దరు కూడా వాళ్ళ దంపతులు, శివజ్యోతి దంపతులు పిల్లల కోసం ప్రయత్నిస్తున్నారు. సో, పిల్లలు వాళ్ళకి కొంచెం లేట్ అయింది. నిజం చెప్పాలంటే 2015లో వాళ్ళకి పెళ్లయింది. 10 ఏళ్ల నుంచి వాళ్ళకి పిల్లలు లేరు. అయితే 10 ఏళ్ల నుంచి కూడా వాళ్ళ పిల్లల కోసం ప్రయత్నిస్తున్నారా అంటే అది లేదు. వాళ్ళు ఫస్ట్ కెరియర్‌లో సెటిల్ అవ్వాలని, మంచి ఇల్లు కొనుక్కోవాలని ఇలా రకరకాల ఆలోచనల నడుమ వాళ్ళేం చేశారంటే కొన్నాళ్ళ పాటు పిల్లలు వద్దనుకున్నారు. కానీ ఆ తర్వాత పిల్లలు కావాలనుకునే సమయానికి వాళ్ళకి పిల్లలు కలగలేదు. ఆ తర్వాత ఆమె వెంకటేశ్వర స్వామి వ్రతం చేయటం వల్ల తనకి పిల్లలు కలిగారని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. కాకపోతే ఏ వెంకటేశ్వర స్వామి వ్రతం వల్లైతే ఆమె గర్భవతి అయ్యారు అంటే ఆమెకి పిల్లలను ఆ దేవుడు వరంగా ప్రసాదించాడో, అదే తిరుమలకి వెళ్ళినప్పుడు కాస్ట్‌లీ ప్రసాదం అడుక్కుంటున్నాము అని జెప్పేసి ఒక వీడియో ఒకటి సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టటము, అది కాస్త చాలా నెగటివిటీగా మారడము, ఆఖరికి టీటీడీ వాళ్ళు ఆమెను అసలింక తిరుమలకి అడుగుపెట్టడానికి వీల్లేదు అని చెప్పటము, ఇలా రకరకాల విషయాలు జరిగాయన్నమాట. సో, ఈ క్రమంలో వాళ్ళపై నెగటివిటీ పెరిగింది. అంతే కాకుండా శివజ్యోతి వయస్సుని, అలాగే వాళ్ళు ప్రయత్నిస్తున్న విషయాల్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది కామెంట్స్ చేసేవాళ్ళు ఏమన్నారంటే, "మీది ఐవీఎఫ్ పద్ధతి ద్వారా మీరు గర్భం దాల్చారా? లేకపోతే వేరే ఇంకేదైనా పద్ధతి వల్ల గర్భం దాల్చారా?" అంటూ ఆమెను ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ వచ్చారు. అయితే ఆమె వాటన్నిటికి క్లారిటీ ఇచ్చి, ఖచ్చితంగా మీరడిగిన ప్రశ్నలకు నేను డౌట్స్ తీరుస్తానని, అయితే చాలామంది ఈ రోజుల్లో ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం ఎప్పుడొస్తుంది అనడం, పెళ్లి కాకపోతే పెళ్లెప్పుడు చేసుకుంటాం అనటం, పిల్లలెప్పుడు పుడతారని అనటం, ఇవన్నీ రకరకాలుగా అడిగి వాళ్ళని మానసికంగా గుచ్చి గుచ్చి వదులుతున్నారని, అలాగా అస్సలు చేయకండని వాళ్ళే చెప్తారు కదా! వాళ్ళ జీవితంలో ఒక శుభవార్త వచ్చింది అంటే, బయట జనాలకి ఎందుకంత కంగారో నాకర్థం కావటం లేదంటూ చెప్పటంతో, ఇక అందరూ కూడా ఆమె ఎక్స్‌ప్లనేషన్‌ని ఎక్స్‌పెక్ట్ చేశారు. అయితే వాళ్ళకి ఐవీఎఫ్ కానీ, వేరే ఇంకేదైనా పద్ధతి వల్ల పిల్లలు పుట్టలేదని, సహజ సిద్ధంగానే గర్భం దాల్చిందని చెప్పడం అయితే జరిగింది. అయితే ఇక ఒకవేళ గనక తనకి సహజ సిద్ధంగా గర్భం రాకపోతే, అటువంటి ప్రక్రియలకు కూడా వెళ్ళడానికి వాళ్ళు సిద్ధపడ్డారట. ఎందుకంటే వాళ్ళకి పిల్లలు కావాలనమాట. సో, ఇక ఇప్పుడు తన భర్త పుట్టినరోజు నాడున తనకి పన్నంటి పాప పుట్టింది అని తెలుస్తుందనమాట. సో, శివజ్యోతికి పాప పుట్టింది. అయితే ఆమేమన్నారంటే, "నేను జెండర్ రివీల్ అనేది చేస్తాము" అని చెప్పారు గానీ, కొంతమంది సన్నిహిత వర్గాల నుంచి అందిన విషయం ఏంటి అంటే, ఆమెకి పాప పుట్టిందనమాట. సో, పన్నంటి పాపకి ఆమె దంపతులిద్దరూ కూడా జన్మనిచ్చారు. సో, ఆ పాప అలాగే శివజ్యోతి ఇద్దరు కూడా హెల్తీగా ఉన్నారనమాట. సో, ఆమె చాలా ఎమోషనల్ అయిపోయారు. ఎందుకంటే, తన ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో ఎక్కడా కూడా ఆ గర్భంలో ఉన్న పాప అస్సలు ఇబ్బంది పెట్టలేదట. చిన్న చిన్న చిరాకులొచ్చినప్పటికి కూడా చాలా కామన్ ఈ జర్నీలో అని నేను చాలా సరిపెట్టుకున్నాను. ఎక్కడా కూడా నన్ను విసిగించలేదు నా పాప అని జెప్పేసి ఆమె పోస్ట్ పెట్టడం అయితే జరిగింది.